శ్రీ కాలభైరవ స్వామి ఆలయ స్థాపకులైన శ్రీ ములాతి శ్రీరాములు సిద్ధాంతి స్వామి గారు మనతో పాటే ఉన్నారు. అసలు ఈ ఆలయము ఎప్పుడు స్థాపించబడింది, దీని యొక్క ప్రధాన స్థాపకులు ఎవరు, అదేవిధంగా ఈ చిన్న బొమ్మరాజుపల్లిలో ఉన్నటువంటి ఈ చిన్న దేవాలయము ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా వినపడేటట్లు ఈ ఆలయాన్ని ఎలా వీళ్ళు అభివృద్ధి చేశారు అనే వివరాలన్నీ కూడా ఈ స్వామివారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామి, ముందుగా మా ప్రేక్షకులకు ఈ ఆలయం యొక్క స్థాపితం గురించి కొంచెం చెప్పండి స్వామి. ఫస్ట్ చెప్పిస్తాను. ఓం నమ శివాయ. అష్టకాల భైరవి సమేత ఆలయం ఎదురుబండ పైన బొమ్మరాజపల్లి గ్రామం, పెద్ద పంచాని మండలం, చిత్తూరు జిల్లా. అదేవిధంగా హిందూ బంధువులారా అందరికీ కూడా నా శుభాశిషులు. స్వామి, ఇప్పుడు ముందుగా ఈ ఆలయం యొక్క స్థాపితం ఎలా జరిగింది స్వామి? ఈ ఆలయం యొక్క స్థాపితం అంటే పూర్వకాలం నుంచి కూడా మాకు ఈయన ఇంటి దేవుడు, అంటే ప్రధాన దేవత అంటారు కదా, ఇంటి దేవతగా కొలిచేవారు మా వంశస్థులందరూ కూడా. కాలభైరుడే ఇంటి దేవుడుగా ఉండేది. అదేవిధంగా ఇక్కడ పక్కన ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడిని మా పూర్వకాలం నుంచి కూడా అక్కడ పూజలు చేసుకుంటూ ఉండేవారు. కొద్ది కాలం క్రితం 2015లో, ఇప్పుడు ప్రజెంట్ 2015లో చిన్నగా ఒక సమస్య వచ్చింది, మీదే మాదా అనే దీనివల్ల వస్తే, ఆ రోజు ఎందుకు ఆయన ఈ కాలభైరుడు నాకు సంకల్పం ఇచ్చినారు ఏమనంటే, వచ్చే శివరాత్రి లోపల గుడి కట్టి ప్రతిష్ఠించి జాతర జరిపిస్తానని 10 మందిలో మాట మాట్లాడేశాను. దానివల్ల అదేవిధంగా అదే పట్టుదలతో నేను ఈ పనిని స్టార్ట్ చేశాను. 2015లో స్టార్ట్ చేస్తే 9 నెలల్లో ఈ ఆలయాన్ని కంప్లీట్ చేసి ప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. వచ్చే శివరాత్రి లోపల జాతర కూడా జరిగింది. ప్రతిష్ఠ జరిగి జాతర జరిగింది. దానికి ఈ చుట్టుపక్కల ఉన్న 32 గ్రామాలు, ఒక 60-70 గ్రామాలు కూడా కానీ ఈ బొమ్మరాజపల్లి సొంత గ్రామంలో వచ్చి మా అన్నదమ్ములు ఒక 60 ఇండ్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడా నాకు కొద్దిగా ఇట్లా ఆర్థికంగాను ఇట్లా పనులుగాను సహకారం ఇచ్చారు. కాబట్టి ఇది 9 నెలల్లో పూర్తి చేసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉంది ఆలయం. అంటే స్వామి, ఈ ఆలయంని ఇక్కడే స్థాపించడానికి గల బలమైన కారణం ఏమి? ఇక్కడే స్థాపించాలా? ఎందుకో నాకు తెలియదు. ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి అనుకున్నప్పుడు మా పక్కన నిడుగుంట గ్రామం ఉంది, అక్కడ మా పొలాలంతా అక్కడ ఉన్నాయి, అక్కడ స్థాపించాలని ఒక 2 రోజులు చూసా. అక్కడంతా ఏరియా తిరిగి చూస్తే అక్కడ ఏమనిపించిందో నాకు ఇష్టపడలా. ఎందుకంటే అక్కడ మనం జాతర జరిపించాలనుకున్నాము. జాతర జరిపించాలంటే జనాభా రేపు ఎక్కువ రావచ్చు, పక్క పొలాలతో మనకి ఇబ్బంది రావచ్చు అనే ఉద్దేశంతో అది మార్చుకొని ఈ పక్కన బందాలపల్లి బండ అని పక్కన ఉంది, ఆ బండ పైన పోయి చూసిన. ఇక్కడైతే మనకు సరిపోతుందేమో అని చూస్తే అక్కడ దానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. దాని తర్వాత ఈ ఎదురు బండ పైన ఇక్కడ వచ్చిన. ఇది కూడా బండ ఎట్లా అంటే, మా పూర్వకాలం నుంచి మా అన్నదమ్ములందరూ కూడా కొట్టాలు వేసుకునేవాడు. మీకు తెలుసు కదా, ఈ వాములు ఈ పంటలు వస్తే పంట ఇక్కడ ఆరబోసుకునే దానికి బండగా పెట్టుకునేవాడు. అప్పుడు మా వాళ్ళందరినీ పిలిపించి, ఏమ్మా ఈ బండ ఇలా మన ఇంటి దేవుని కట్టాలని అనుకుంటున్నాను, ఏం చెప్పండి అంటే, ఆ కాలంలో వాళ్ళు ఈ బండ మీద కట్టుకోమని పర్మిషన్ ఇవ్వడము, వాళ్ళందరూ ఈ పక్కకి ఈ డౌన్కి మారుకోవడము జరిగిన తర్వాత ఈ బండను మళ్ళీ మనం ఇక్కడ గుడి స్థాపించడం జరిగింది. అది కూడా చాలా గుంతలుగా ఉండేది. ఇంచుమించు 5,000 లోడ్లు మొన్న తోలి దీన్ని కూర్చొని లెవెల్ చేసి మళ్ళీ గుడి పని స్టార్ట్ చేస్తాం. అంటే స్వామి, మీరు ఎప్పటి నుంచి ఇలా పూజారిగా సేవలు అందిస్తున్నారు స్వామి? గుడి ఫౌండేషన్ వేసేంత వరకు నాకు ఈ సేవ చేయాలని లేదు. నాకు రాజకీయము, వ్యాపారము, బిజినెస్ అంతా ఉన్నాయి. మీరు రాజకీయాల్లో ఉన్నారా? అవుటి మీదే ఉండింది కానీ నాకు దీని మీద లేదు. ఏమైందంటే ఆ రోజు ఏం జరిగిందో, ప్రతిష్ఠ రోజు మన పట్నం సుబ్బయ్య అని మాజీ మంత్రి చనిపోయారు, ఇప్పుడు క్రీస్తులు అయినారు. ఆయన నా ఓపెనింగ్కి పిలిచింటే ఇక్కడికి వచ్చేటప్పుడు కాణిపాకం లడ్డులు తీసుకుని ఓ శాలలు తీసుకుని వచ్చి నాకు చెప్పినారు. ఆ లడ్డులు చేతిలో పెట్టి బాగా చేసినావు అని ఎందుకు ఆయన అన్నాడు. దీంతో ఆ రోజు నుంచి నేను మారిపోవాలి, దీన్ని బీడుగా వదిలిపెట్టకూడదు, దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఆ రోజుతో నేను కృతజ్ఞత తీసుకుని సన్యాసం తీసుకుని అప్పుడు నుండి అన్ని విధాల పద్ధతి ఉండి ఈరోజు ఈ ఆలయాన్ని ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు కాలభైరవ స్వామి గుళ్ళో ఓన్లీ కాలభైరవ స్వామి, మామూలుగా కాలభైరవ స్వామి అంటారు. కానీ ఈ గుళ్ళో ఎట్లంటే కాలభైరవ స్వామితో పాటు ఆయన సత్యమైన కాలభైరవి దేవి కూడా ఉన్నారు. అసలు ఏం స్వామి ప్రత్యేకత అంటే అది కూడా చెప్తా, దానికి స్టోరీ ఉంది. నాకు కూడా ఏం తెలియదు. ఈ కాలభైరవుని గుడి కట్టాలని ప్రజెంట్ అన్ని చేసుకుంటూ ఉన్నా.
అన్నీ అయిపోయింది. ఇంక అసలు ప్రతిష్ట అంతా ఇంకా 20 రోజులు ఉంది. ఆ టైం నా పక్కన ఒక తొట్టు ఉంది. ఆ తొట్టు మీద కారు పక్కలో పెట్టి దాని మీద కూర్చొని ఉన్నా. కూర్చొని ఉంటే ఎవరో కాషాయ వస్త్రాలతో వచ్చినాడు అక్కడికి. ఏమి స్వామి ఎవరు కట్టిస్తా ఉండేది అడిగిన. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఎవరు కట్టిస్తా అంటే నేనే స్వామి అంటేనే. అప్పుడు మనకు కొంచెం స్వామితనం లేదు. అవును నేనే కట్టిస్తా ఉంది అనే మాట మాట్లాడినా. అంటే ఉన్నదే ఇది నేను ఓపెన్గా చెప్తాను. ఇది కొద్దిగా ఉండేది కదా లోపల తిమురు గర్వం అంటారు, ఏమంటారు దాన్ని, ఇగో ఆ దీంతోనే మాట్లాడేసిన. కట్టిస్తాను స్వామి నేనే అన్న. మళ్ళీ ఆయన ఆ పక్కన కూర్చొని అడిగినాడు ఎవరెవరు పెడుతున్నారు స్వామి అంటే, స్వామి వినాయకుడిని పెడతా ఉన్నాను, అష్టభైరవులు పెడతా ఉన్నాను, కాలభైరుని పెడతా ఉన్నాను, నవగ్రహాలు పెడతా ఉన్నాను, నాగలరాలు పెడతా ఉన్నాను, అన్నీ పెడతా ఉన్నాను స్వామి. ఈ లిస్టు చెప్పిన ఆయనకి. చెప్తే ఆయన ఏమన్నా అంటే అన్నీ కడతా ఉన్నావు స్వామి, నీకు శక్తి లేకుండా ఈ గుడి డెవలప్మెంట్ ఎట్లయితుంది అని అడిగారు నన్ను. అప్పుడేం చేయాలి నాకు కూడా అర్థం కాల. ఏమైనా ఈ మాట అంటా ఉన్నాడంటే, నీకు ఎప్పుడు కూడా కానీ అర్ధనాశీసుడు అంటే ఏమి, ఇద్దరు ఉండాలి. ఇద్దరు లేకుండా నువ్వు ఒకటి పెట్టుకొని ఏం చేస్తావు ఇక్కడ అని ఆయన ఏందో అన్నాడు. ఇంకా 22 రోజులు ఉంది ప్రతిష్ట. ఏం చేయాలి ఏం తెలియలేదు. అందుకని అర్జెంటుగా శిల్పి దగ్గరికి పోయి చిన్న ఒకటి ముక్కలు 1.5 అడుగు ఉంది విగ్రహం. దాన్ని చేపించి 4-5 రోజుల్లో పోయి తయారు చేసి దాన్ని వాటర్లో పెట్టి సేమ్ టైంకి అక్కడ ప్రతిష్ఠించాను. ఇంకెప్పుడో ఒక రోజు నాకు సహకారం దేవుడు ఇస్తే అమ్మవారు కూడా గుడి కట్టాలని ఉంది. ఎప్పుడో జరుగుతుంది, జరగకుండా అయితే ఉండదు. అసలు స్వామి కాలభైరవ స్వామి అంటే ఎవరు? హిందూ ధర్మంలో ఆయన యొక్క స్థానం ఏమిటి స్వామి? హిందూ ధర్మంలో ఆయన స్థానం ఏమంటే, కాలభైరుడు అంటే ఎక్కడో రాలా, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయన ఒక కోపము ఆవేశంగా బయట వచ్చింది కాలభైరుడు. ఎందుకు వచ్చినాడు? బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురు తగరాలు పడితే నువ్వు పెద్ద నేను పెద్ద, నువ్వు పెద్ద నేను పెద్ద అని పడేటప్పుడు ఈ ఈశ్వరునికి ఇవి మళ్ళీ ఆ వేదాలను అడుగుతారు. వేదాలను పిలిపిస్తే ఇంకా అదే మనకు ప్రాధాన్యంగా వేదాలే ఉన్నాయి. వేదాలను పిలిపించి ఎవరు పెద్ద అని అడిగితే ఈశ్వరునే చూపిస్తాయి. 7 ఋషులను పిలిపించి అడుగుతారు ఎవరు పెద్ద అంటే, ఆయన వాళ్ళు కూడా ఈశ్వరుని చూపిస్తారు. కానీ వీళ్ళు వినరు. బ్రహ్మ విష్ణువులు మేము పెద్దలు, నేను స్థితికర్త, నేను పుట్టించకపోతే అక్కడి నుంచి బిడ్డలు వచ్చినారు, ఈ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి బ్రహ్మ వీళ్ళిద్దరూ పీకులాడుతూ ఉంటే ఈ ఈశ్వరుని కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిన ఆవేశం వస్తేనే బ్రహ్మ ఒక తలకాయ గిల్లేస్తాడు. ఇంతకుముందు బ్రహ్మ వచ్చి పంచముఖ బ్రహ్మ, ఇప్పుడు వచ్చి చతుర్ముఖ బ్రహ్మ. కాలభైరుడు ఆ గిల్లడం వల్లనే ఒక తలకాయ పోయింది ఆయనకి. ఆ తలకాయ ఇప్పుడు మన మామూలుగా కాలభైరవ విగ్రహంలో చెయ్యి ఇట్లుంటుంది, ఎడం చెయ్యి. ఈ చెయ్యిలో ఉండేది ఏమిటంటే పుర్రె. అది ఈ పుర్రె వదలదు, బ్రహ్మత్య పాదం ఆయన పట్టుకుంటుంది. పుర్రి పోదు, మళ్ళీ తగులుకుంటుంది. తీసుకొని దాన్ని చాలా చెప్పాలి. ఆయన మళ్ళీ కాశీకి పోతే కాశీలో ఆ తల కింద పడిపోతుంది. అప్పటి నుండి ఆయన కాశీలో సెట్లు. అందుకే మనకు క్షేత్రపాలకుడు. అప్పుడు ఈ బ్రహ్మ విష్ణువులు అందరూ కలిపి ఆయనకు పవర్స్ ఇస్తారు. ఇండియా ఈ కలియుగంలో ఆయనకే పవర్ ఎక్కువ ఉండేది భైరవ స్వామికి, కాలభైరవునికే. ఎందుకంటే ఆయన ఇట్లా ఓమాచారానికి పనికొస్తాడు, అట్లా దక్షిణాచారానికి పనికొస్తాడు. ఇప్పుడు ఉన్న మన భూత పేతాలు ఏవేవి ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఆయన ఇన్ఛార్జ్. అందుకే భైరవుడు పొగలంతా నిద్రపోతాడు, నైట్ మేలుకుంటాడు. 6:04 ఆయన లేచి కూర్చుంటేనే, వాళ్ళందరినీ ఆయన కంట్రోల్ చేస్తేనే మనమందరూ హాయిగా నిద్రపోతున్నాం పనుకొని ఇంట్లో. లేకుంటే మనం నిద్రపోయే పనిలాగా మనల్ని చంపేస్తాయి. ఆయనే మన కాపులా ఉన్నాడు. మళ్ళీ తెల్లారితో 6 గంటలకంతా ఆయన పనుకుంటాడు, మళ్ళీ సాయంకాలం. అందుకే మేము ఈ గుళ్ళో కాదు మన గుళ్ళో ఈరోజు నైట్, అందుకే నైట్ అభిషేకం చేస్తాం. అందుకే నైట్ పూర్ణావతి ఇస్తాం 7:30కి. ఎందుకంటే పొగుల్లో మామూలుగా అష్టమి రోజు కంపల్సరీ నైట్ అభిషేకం, నైట్ పూర్ణావతి. ఎందుకంటే ఆయన నిద్రలు వెళ్తారు కాబట్టి ఆ ఒక్క రోజైనా మనం నైటే చేయాలని. ఎందుకంటే ఈ పరుగుల కాలంలో ఎవరు వినడం లేదు. రావడము పెట్టడము మాకు ఎన్నో పనులు ఉంటాయంటారు. దానివల్ల వాళ్ళకు వదిలేసి వాళ్ళ పనులు చూసుకుంటూ మనం ఏమంటే నైటే చేస్తాం. ఇది దానివల్ల కాదు. అందుకని ఈ అష్టభైరవులు ఎందుకంటే 8 మంది వచ్చి ఆయనకి 8 దిక్కుల్లో వాళ్ళ పాలకులు. దీనికి ఆయన కాలభైరుడు అధ్యక్షుడు, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు పాలకులు. కానీ అదే రూపం అంతా. కానీ డిఫరెంట్ వాహనాలు ఉంటాయి, డిఫరెంట్ వర్కులు ఉంటాయి. ఇప్పుడు ఉమ్మత భైరవుడు ఉన్నాడు, ఆరోగ్యదాత. ఈరోజు మన గుళ్ళో
మన గుళ్ళో ఇప్పటికి కనీసం అంటే సంవత్సరంలో ఒక 20 హోమాలు పైన చేస్తాం. ఏమి ఉమ్మతి పేరు హోమాలు, బెడ్ పైన ఉండేవని కూడా చేసినాను ఈ రోజు వరకు. ఇప్పటి వరకు హోమాలు ఖచ్చితంగా వాళ్ళు రికవర్ అవుతున్నారు. అది మన గుడికి ఒక ప్రత్యేకత. మీరు తెల్లారి చూసింటారు, అందరూ ఉమ్మితికాయలు తెచ్చి పెట్టుకుంటారు అక్కడ. తెల్లారితో హోమం చేస్తే కాయలు వేస్తూ ఉంటారు. అదే మన కరోనా కాయ అంటే అది ఉమ్మితికాయలు హోమంలో వేస్తారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళంతా అక్కడ వేస్తారు. అది దానికి కారణం. స్వామి, ఇప్పుడు కాలభైరవ స్వామిని ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి? అన్ని నువ్వు దేన్నైనా కోరుకోవచ్చు, ఆయన దగ్గర దేన్నైనా కోరుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా కూడా ఇప్పుడు మన ఊళ్ళో ఇక్కడ కూసుమాడ దీపం పెట్టి నువ్వు ఏ సమస్య అయినా అడగచ్చు. ఆయన 18 వస్తువులు కూసుమాడ దీపం పెట్టి అడుగు, ఖచ్చితంగా 100% జరుగుతుంది. 1, 2, 3, 4 పెట్టి వదిలేస్తే నాకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు నేను ఇదే చైర్లో కూర్చున్నాను 10 సంవత్సరాల నుంచి. 18 వస్తువులకు పెట్టి నా వర్క్ జరగలేదని నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగల. చెప్పించుకొని పోయేవాళ్ళే కానీ రిటర్న్ వచ్చి మాకు జరగలే స్వామిని ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు వరకు. అంత మహిమ ఉంది, ఖచ్చితంగా అది చెక్ చేసుకోవచ్చు మీరు. మేమైతే గట్టిగా నమ్ముతాం, ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారంట. పెట్టి నేను చాలా మంది దగ్గర కూడా చెప్పాను, మా ఫ్రెండ్స్ కూడా వచ్చి పెట్టినారు, మా బంధువులు వచ్చి పెట్టినారు, మా అత్తను కూడా కొత్తగా పిలుచుకొని వచ్చినాం ఈసారి నమ్మి. వారు వచ్చి దీపం పెట్టండి అత్త, మనకు ఒకసారి 2 సార్లు పెడతానే మనకు తెలిసిపోతుంది. ఆ దేవుడు చాలా మహిమగల్ల దేవుడు, మనం నమ్మితే దేవుడు సొమ్ము అని చెప్పి ఆ పాప చెప్పింది. కానీ అందుకని నేను నమ్మి ఆ పాప మాటలు విని వచ్చినాను. కూసుమాండ దీపం పెట్టినైనా నువ్వు ఏమో సంకల్పం చేసుకో, నీ సంకల్పము ఏం చేసుకుంటావో అదే సంకల్పం మీదనే నువ్వు కూసుమాండ దీపం పెట్టు, ఖచ్చితంగా నెరవేరుతాయంటే. నిజంగానే ఒక 9 అష్టములకే 8, 9 పెట్టినాడమ్మా. ఆయన సమస్యలు నిజంగానే 70% సమస్యలు తీరిపోయినాయి. జాతకాలు అంత బ్రహ్మాండంగా చూస్తారు స్వామి. వాడు తల కిందికి ఉంచుకునేస్తున్నాడు. ఎందుకు నైనా తల పైకి ఎత్తి జవాబు చెప్పరా, తప్పు చేసినావా అంటే మళ్ళీ వాడు ఒప్పుకున్నాడు నేను అవును అని. ఇప్పుడు కొంత భయము, కొంతమందికి అడ్డంకులు ఉంటాయి, గృహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు. కొంతమందికి ఎట్లుంటుందంటే అసలు వాళ్ళు ఏమన్నా ఇంకేదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఆడే వచ్చేస్తుంది, ఖచ్చితంగా స్టార్ట్ అవ్వదు, అసలు ఆ పనే జరగదు. అట్లాంటి వాళ్ళకి ఈ కాలభైరవ స్వామిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాన్ని ఇస్తాయని అంటారు. అది ఎంత మాత్రం నిజం అంటారు మీరు? ఇది 100% నిజం. ఎందుకు అట్లా జరుగుతుందంటే ఈ కాలంలో మనకు 9 మంది గ్రహాలు ఉన్నారు. ఈ 9 మందే మన మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరు నమ్మడం లేదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మడం లేదు. అంటే పై సిలుకు నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ 9 మంది ఏమంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనకు ఆరోగ్యదాత. ఆయన మొత్తం నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. 2 బ్యాంకు లోన్లు ఇస్తాడు. మీరు కావాలంటే చూడండి, సూర్యుడు బాగుండే చూసుకోండి పర్సంటేజ్ ఎంత ఉందని. మనకి 100% కనుక సూర్యుడు ఉన్నాడంటే 4 పేపర్లు లేకపోయినా బ్యాంకులో లోన్ ఇచ్చేస్తారు. అదే ఆయన తక్కువ ఉన్నాడు అనుకోండి, మీరు అది కూడా చెక్ చేసుకోండి. 50% లోపల ఉన్నాడు అనుకో, అది లేదు ఇది లేదు మనం తిప్పించుకుంటారు కానీ బ్యాంకులో లోన్ కూడా వేయరు. 2 ఆరోగ్యం ఉంటుంది, మొగంలో తేజస్సు ఉంటుంది, సూర్యుడు బాగుంటుంది. 10 మందిలో పోతే ఆయన, 10 మందిలో పోతే ఆయనపా డబ్బు ఉందా లేదా అది పక్కన పెట్టినా మనిషిగా గుర్తింపు అయితే బాగుంటుంది. సూర్యుడిని యొక్క శక్తి ఉంటే. ఇంకా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అయ్యేదానికి ఏమవుతుందంటే మనసు కారకుడు. మనసే బాగుండదు, తక్కువ ఉంటాయి. పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడు అనుకో, వానికి ఎప్పుడూ అశాంతే, ఎప్పుడూ బాధలే. డబ్బునే ఆలోచించాల్సిందే, డబ్బు ఉంటే ఇంకో సమస్య కూర్చుంటుంది, ఇట్లా ఉంటుంది. అది చంద్రుడు మనసు కాడు. అది కాకుండా రెండోది ఏమంటే చంద్రుడు తక్కువ ఉండే వాళ్ళకి ఈ పొడ రోగాలు అంతా కూడా వచ్చేస్తాయి. గీక్కోవడము ఇవి ఉంటాయి కదా, ఇచ్చిల్ అంటారు కదా, ఆ రోగాలన్నీ కూడా చంద్రుడు తక్కువ ఉంటే వస్తాయి. చెప్పుకుంటే పోతే ఊరికి ఒక దినం చెప్తా, అంత లేదు కాబట్టి కొంచెం చెప్తాను. ఇప్పుడు భైరవీ దేవి ఉన్నారు కదా స్వామి, కాలభైరవ స్వామి సతీమణి భైరవీ దేవి ఉన్నారు కదా, ఆ అమ్మవారిని దర్శించడం వల్ల కలిగే మనకు సత్ఫలితాలు ఏవి? ఇప్పుడు మీరు కొన్ని చూసుకోండి. భైరవీ దేవి అనేది ఎవరో కాదు, పార్వతీదేవి భైరవదేవి. అంటే డిఫరెంట్ రూపం అంతే. ఈ పొజిషన్లో ఇప్పుడు ఈశ్వరుని ఒక కోపం బయట వచ్చింది, ఈశ్వరుడే ఆయన. అంటే ఈ రూపంలో చాలామంది జరుగుతుంది అంతే, వేరే విధంగా ఇంకెక్కడి నుంచి కొత్తగా వచ్చేసేది ఏం లేదు. కానీ భైరవిని దర్శించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఈ భూత పేతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ చెడు చేసినారు, ఈ చెడు చేసినారు, ఇక్కడ చేసినారు, అక్కడ చేసినారు, మన ఇంటి ముందు 4 నిమ్మకాయలు వేసినారు, దాన్ని భయపడి గడగడ అదడము, ఇవన్నీ ఉంటాయి. ఆయమ్మని కొలిసినా భైరవుని కొలిసినా ఇవి తగ్గిపోతాయి.
ఫస్ట్ ఎంతోమంది ఇక్కడ వచ్చి భయపడే వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు నైట్లో కొనుక్కొని 11 దినాలు నిద్ర చేయడము, 3 రోజులు నిద్ర చేయడము, ఇట్లంతా ఉంటారు. చాలామంది ఉన్నారు. నీకు వస్తే నీకు అందరి దగ్గర వాళ్ళ దగ్గర చెప్పిస్తాను. నేనేం చెప్పే పని లేదు, నేను రావడం వల్ల అందరూ వాళ్ళే చెప్తారు. అంటే వాళ్ళ కట్టలు తగలలేదు అంతే. ఇలా చాలామంది ఉన్నారు. ఆయమ్మని దర్శించుకుంటే ఇంకోది. రెండోది ఇంకోటి కూడా ఉంది. ఇంకో భైరవుడు రెండింటికి పనికి వస్తాడు. ఇట్లా హోమాచారానికి, ఇట్లా దర్శనాచారానికి. అంటే చెడ్డ చేసేకి పనికి వస్తాడు, మంచి చేసేకి పనికి వస్తాడు. ఒకే మంత్రాన్ని నువ్వు ముందుకు చెప్పుకుంటా పోతే మంచి, వెనక్కి చెప్పుకుంటావంటే చెడ్డ. నీ మీదే తిప్పేయచ్చు. మళ్ళా రెండింటికి పనికి వచ్చేవాడే భైరవుడు. దీనిలో ఇంకోటి ఏమంటే ఆయన గ్రహ రాజు, అంటే గ్రహాలకు ప్రెసిడెంట్. అందుకు కాలబడి అయ్యలనాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఇంక వేరే గ్రహాల వల్ల మనకు దోషం ఉన్నా, కాలభైరుని దర్శించినా, కాలభైరునికి దీపాలు పెట్టినా, కాలభైరుని ఉపాసన చేసినా ఈ 9 మంది గ్రహాలు గమ్మున ఉంటారు మాట్లాడకుండా. దీనివల్ల ఏమంటే అందుకు గ్రహరాజు కాబట్టి మనం ఖచ్చితంగా కాలభైరుని కొలిస్తే చాలా మంచిది. చాలా మంచిదే. దాన్ని మార్చేదానికి కూడా కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ లోకం భైరవుని పైన నడుస్తుంది. భైరవుని పైన నడుస్తుంది. ఇది ఇప్పుడు పరిస్థితి. ఇక ఆలయ విషయానికి వస్తే స్వామి, ఈ ఆలయంలో ప్రధానంగా జరిగే పూజలు, హోమాలు ఏవి? ఇప్పుడు ఇక్కడ జరిగేవంటే ప్రతి అష్టమికి మామూలుగా తెల్లారితే ఇప్పుడు మీరు చూస్తారు కదా, కుస్మాండ దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. అది రోజు అందరూ పెడతానే ఉంటారు. ఇప్పుడు కాదు, రాత్రి 12 వరకు పెడతారు. ఇప్పుడేం అయిపోలే, రాత్రి 12 వరకు పెడతారు. పెట్టిన తర్వాత తెల్లారితే వచ్చి 10:30 లేదా 11 లోపల ఉమ్మతి భైరవం స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు. మేము దీనికి ఏమి డబ్బులు తీసుకోవడం కానీ ఇట్లా ఏం ఇంకోటి ఫస్ట్ చెప్పాలి, ఈ గుళ్ళో డబ్బులు ఎవరిని ఏం అడగరు. ఇది నిజం. ఏది నిజం? ఎవరిని డబ్బు ఇవ్వని కానీ ఏమీ అడగదు. నువ్వు వచ్చి పూజ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, భోజనం చేయొచ్చు, పోవచ్చు. ఉండి కూడా లేదు. ఉండి వేయాలంటే కూడా లేదు. ఒక అన్నదానం ఉండి ఉంటుంది, ఎవరినో వేయాలంటే దానికి చాలా మంది బాధపడుతున్నారు. దాన్ని పెట్టిందని దాన్ని పెట్టిన ఈ గుళ్ళో ఉండి ఉండదు. మీరు ఏమి వేసే పని లేదు. ఎవరు ఏమి అడగరు. ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, స్వామి నేను అన్నదానికి 1000 రూపాయలు ఇస్తానంటే తీసుకుంటాను. స్వామి ఈ పని చేస్తాను 1000 ఇస్తాను అంటే తీసుకుంటాను. నేను అడగను, మీరు ఇస్తే తీసుకుంటాను. అది మీ ఇష్టం. మీరు చూడొచ్చు, మీకు నచ్చింది ఇవ్వచ్చు. నచ్చదా మీ దగ్గర రావడము, స్వామి నేను అది చేస్తుండ ఇది చేస్తుండ, ఈ విధాలు లేవు ఇక్కడ. కానీ మీరు కూడా ఇంకోటి అడగచ్చు. క్వశ్చన్ అడుగుతానని కూడా తెలుసు. నీకు ఎట్లా వస్తా ఉన్నాయి వాళ్ళే తెచ్చిస్తా ఉంటే నేనేం చేసేది? మళ్ళీ చెప్తా, అన్నీ ఉండవు చెప్తా. నేను చెప్పకుండా ఏముండను. వాళ్ళే ఇస్తా ఉన్నారు. నేను ఎక్కడ అప్పు చేయాలా, నేను ఎవరి దొంగతనం చేయాలా. వాళ్ళు ఇస్తాను, నేను ఖర్చు పెడతాను. ఇక్కడ ఒక రూల్ ఉంది. 50,000 నా దగ్గర ఉంది, ఖర్చు పెడితే 50 వస్తుంది. ఎట్లా వస్తుందో వద్దు. ఖర్చు పెట్టిన 50 ఆడే ఉంటుంది, నేను ఐడే ఉంటా. అంతే రోజు. 50,000 నా దగ్గర ఉందమ్మా, 50,000 ఖర్చు అయింది అయిపోతుందంటే ఇంక 50 వస్తాయి. అక్కడికి వస్తుంది, మళ్ళీ అదే ప్లేస్లోకి వస్తుంది. నేను కానీ పెట్టలేదనుకో రాదు. ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తాను. నేను ఒకసారి ఎవరో చనిపోయినారు, అందరూ డబ్బులు వేసుకుంటా ఉన్నారు కూర్చోదానికి. ఆయమ్మ అప్పటికే 3 రోజులు 4 రోజులు ఇంట్లో ఉండిపోయింది. స్మెల్ కూడా వస్తుంది. నేను కూడా అక్కడికి పోతే అప్పుడు గుడి ఇంకా ప్రారంభించలే. అప్పుడు పోతే నేను 2,000 ఇస్తున్నాయి. మళ్ళీ ఒకసారి గుడి కట్టిన తర్వాత ఒక ఆలోచన చేస్తే ఏమనంటే, ఎవరన్నా చనిపోతే ఈ పక్కన 5,000 రూపాయలు ఇస్తాము దానం ఖర్చులకు అనుకున్నా. ఆ రోజు 50,000 ఒకేసారి 10 మంది చనిపోతే ఎట్లా ఇచ్చేది, మన దగ్గర ఉండకపోతే ఎట్లా 50,000 అకౌంట్లో వేసిన. ఇప్పుడు వరకు 50,000 ఆడే ఉంది, ఇంకా తీలే. వస్తా ఉంది, ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా ఎవరిన చనిపోయిన ఎత్తిపై 5,000 ఇస్తా. ఎవరిన ఇటుకు వచ్చినా ఇస్తా. దీన్ని కాదనే సమస్య లేదు. అది మన సంకల్పం. అది సంకల్పం చేసినాం. ఈరోజు గుడి కట్టినాక ఒక 2 నెలలకి నా దగ్గర డబ్బే లేవు. ఏం చేయాలి, నూనెకి ఏం చేయాలని బాధపడిన గుండి ఇది. ఆ రోజు ఉండి ఇస్తే 320, 330 రూపాయలు ఉంటే నూనె తెచ్చి పెట్టుకున్నా. ఈరోజు 50 డబ్బాలు అడిగితే బయట గుళ్ళు పెడతాం, దీపం అంటే తీసిస్తాం. అది అడిగి పిలిచిపోయినాడు ఆయన, నాకు తెలియదు.
అంతే. ఇది లెక్కలో ఉంది. ఇప్పుడు నిన్నే వచ్చి నేను అమ్మ నాకు నూనె 10 డబ్బాలు కంటే గవక్కని ఇచ్చేసాను, నువ్వేమి ఎందుకుని కూడా అడగవు. ఎందుకో నాకు తెలియదు. ఆయన ఇస్తాడు, నేను పెడతాను. ఎందుకంటే నాకు కానీ ఎవరి డబ్బు కాదు, ప్రజల డబ్బే. వాళ్ళు ఇస్తా ఉండేదే నేను పెడతాను. ఇంకెక్కడి నుంచి సపరేట్గా నాకేం రాలా. నెక్స్ట్ మీరేం అడగండి. ఓకే. సో ఈ ఆలయానికి సంబంధించి స్వామి ఏమైనా ఒక జరిగింది ఏదైనా విశేష అనుభవాలు కానీ భక్తుల నుంచి చెప్పిన ఏమన్నా అద్భుతమైన సంఘటనలు ఏమన్నా ఉంటాయి కదా? అన్ని అద్భుతాలే. ఇప్పుడు ఇక్కడ దీపాలు పెట్టిన వాళ్ళు అందరూ అద్భుతాలు చెప్తారు, మీరు అడిగి తెలుసుకోకండి. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను మీరు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళనే అడిగి తెలుసుకోకండి, వాళ్ళే చెప్తారు. మాకు పెళ్ళి అయింది, మాకు బిడ్డలు అయినారు, మాకు ఆర్థిక ఇబ్బందులు తీరిపోయినాయి, మా కోర్టు కేసులు తీరిపోయినాయి, మా భూములు తగరాలు అయిపోయినాయి, వాళ్ళే చెప్తారు కదా. మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళే చెప్పుకుంటాం. ఇక్కడ మేము భక్తుల నుంచి విన్న విషయం ఉంటే సమయం మీరు చాలా సంవత్సరాల నుంచి జాతకాలు చెప్తున్నారనే మాట ఉంది. కానీ ఆ జాతకాలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు స్వామి? అది కూడా చెప్తాయి. అది కొంచెం బాగున్నదేమో చెప్తా. నాకు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. దీన్ని ఈ జాతకాలు నేను ఎట్లా నేర్చుకున్నానంటే ఇదే జాతకం, ఇవన్నీ జాతకాలు నీ ముందు ఉండేవన్నీ. ఏమండి ఇది ఎట్లా నేర్చుకున్నాను అంటే మా గురువు గారు వచ్చి కేశవమూర్తి నాయుడు, ఆయన చనిపోయారు కూడా మన బెంగళూరులో రామ్మూర్తి నగర్లో. అంతా చనిపోయి ఒక 6 months అయింటుంది, ఏదో 6 months లేదా 1 year లోపలే చనిపోయినారు. ఆయన దగ్గరికి నా బాధల కోసం ఆయన దగ్గర పోయినా. నాకు కష్టాలు వస్తే నేను నా బాధలు ఏమో చెప్పప్ప అని పోయినా. ఆయన పోతే నా జాతకం అప్పుడే రాసినారు. ఎప్పుడు ఇంచుమించు 62, 63, 64లో రాసి పెట్టాను. నా సంపూర్ణ జాతకం రాసినారు. అప్పట్లో ఇక్కడ పాపాయి శాస్త్రి అని ఇక్కడ నిడుగుంట్లో ఉండేవాడు పెద్ద. ఆ రోజు చనిపోయినాయంట, ఆయన చూడలే. కానీ ఆయన రాసినాడు. ఎందుకు రాసినాడు? నేను అమ్మడబిడ్డలో పుట్టినా. ఆయన రాసి మా నాయనకి ఏం చెప్పినారంటే, నీ చిన్న కొడుకు 11 రోజులు చనిపోకపోతే తండ్రి నువ్వు చనిపోతావు, తండ్రి గండం ఉంది అని చెప్పి రాసినాడు. చెప్పినాడని నా సంపూర్ణ జాతకం రాసినాడు. మా వాడు 7వ రోజు 8వ రోజు చనిపోయినంటే నాకు తెలీదు. ఇది జరిగింది. దానివల్ల నాకు జాతకం రాసిపెట్టి నా జాతకం ఎత్తుకొని మా గురువు దగ్గరికి పోయినా, నాదేమో చూడప్ప నా బతుకని. ఆయన నాకు మాట చెప్పాడు, నీకు నీచభంగ రాజయోగం వస్తుంది. నాకు వద్దులే, చిన్న బాధ కాదు, ఈ డబ్బులు లేక నేను తరపుతుంటే నాకు నీచభంగ రాజయోగం వస్తుందా, ఇట్లా చెప్తావు స్వామి అని చెప్పి ఇద్దరికి తరకబోధం కూడా జరిగింది. జరిగిన తర్వాత కొన్ని దినాలకి ఆయనతో స్నేహం పెరిగి 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 నా బాధకు పోయి నేను నేర్చుకున్నా. నేను ఎవరికి ఏం చెప్పాలా, చాలా రోజులు చెప్పాలా. దాంతో నాకు పనిలే, నా బిజినెస్లు రాజకీయాలు దీంతో ఉన్నా. ఈ గుడికి వచ్చిన తర్వాత దీన్ని చెప్పాల్సి వచ్చింది. అడిగే వాళ్ళకి ఇంకేదో సమాధానం చెప్పాలి కదా అని దాన్ని స్టార్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు కూడా మనకేమి నెలకు 100 జాతకాలు తయారవుతాయి కొత్తవి. 100 పైనే ఉంటాయి, తక్కువ అయితే ఉండవు. అట్టని వాళ్ళ దగ్గర ఏమో డబ్బు పెరికేయడము అవంతా దానికి ఖర్చే తీసుకుంటాం. చెప్పేదాన్ని నేనేం తీసుకోను. ఇప్పుడు కూడా నేను శాస్త్రం చెప్పేదానికో ఎవరిని అడిగితే నేనేం వాళ్ళు పెట్టింటే ఇవి చాలామంది నాకు పెట్టరు, అది తీసుకోవడానికి. ఒకవేళ అట్లా పెట్టింటే నేను ఆనందం వదిలేస్తాను. ఇక్కడ జరుగుతుంది ఇది. ఇంకే అడుగు. ఇప్పుడు సాధారణంగా మనుషులకి జాతకాలు దోషాలు అంటేనే చాలా భయపడిపోతారు వాళ్ళు. అంటే మనిషి జీవితంలో సాధారణంగా ఎక్కువ కనపడే దోషాలు ఏవి స్వామి? ఎక్కువ కనపడే దోషాలు అనుకుంటే ఒక మనిషికి నక్షత్ర దోషం ఉంటుంది సాధారణంగా. అన్ని నక్షత్రాలు కాదు, 27 నక్షత్రాలు 9 మాత్రమే దోష నక్షత్రాలు. మూలా నక్షత్రము, మకా నక్షత్రము, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఇట్లా 9 నక్షత్రాలు మాత్రమే దోష నక్షత్రాలు, అన్నీ కాదు. కానీ అట్ట దోష నక్షత్రాలు పోతు నక్షత్రాలు అంటే బలమైన నక్షత్రాలు అన్నవి లెక్క. అవి చిన్న దోషం ఉంటుంది. ఒక హోమం చేసుకొని ఎవరికి దోషం ఉందో ఆ పిల్లోని తీసుకొని దేవునికి దత్తతిచ్చి 1.5 kg గుడ్లు 1.5 kg తవుడు దేవునికి దానంగా ఇచ్చి మన బిడ్డను మనం తీసుకునేది. ఇది ఆ దోషం. కానీ ఒకటమ్మా, చెప్పేవాళ్ళు ఏందో రకరకాలు చెప్పుకుంటారు, దాన్ని మనం ఏం చేసేదానికి కాదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇదేం అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. అవునవును. దీన్ని ఏం చేసే కాదు. ఏం చేసేకైతే చెప్పండి. ఇది పెద్ద సంకల్పం ఎందుకు వచ్చింది ఇది నాకంటే, ఈ గుడి తగరాలు వస్తుంది కానీ ఈ గుడి కడతానని నాకు తెలీదు. మా కూతురికి పెళ్ళి అయిన తర్వాత నేను నా భార్య ఏమనుకున్నామంటే, మనం చనిపోతే బతికుండేది ఎట్లా అని అనుకున్నాం.
మేమిద్దరు. మీ అందుకే ఇప్పుడు సమానంగా పోతుంది బండి ఇక్కడ. ఇప్పుడు మా భార్య కాదంటే నేను అవునంటే అట్లా పోలే. ఇద్దరు మాకు మనస్ఫూర్తిగా చేస్తున్నాం పని. ఇప్పుడు అసలు మా భార్య అయితే 4 పని చేస్తుంది. అంత పెట్టేది, వచ్చేవాళ్ళకి మాట్లాడేది, భోజనాలు పెట్టేది. రోజు 100 మంది కన్నా పెడతాం. ఇట్లా కాకుండా మామూలు రోజుల్లో కూడా 100 మంది 50 మంది భోజనం పెట్టాలి. అప్పుడు మేము వంటోళ్ళు పెట్టుకోం, మేమే చేసి పెట్టేది. ఒక అష్టమి రోజు మాత్రమే వంటోళ్ళు ఉంటారు. ఇంకా అంత ఫైనాన్షియల్గా పెరిగి అట్లా అయిపోలేదు. మేమే చేసి పెడతాం. అసలు ఎవరిని కానీ వాపసు పంపించాం, అందరికీ భోజనం పెడతాం. అట్లని మేము అనుకున్న కాలంలో వృద్ధాశ్రమం పెడదాం అనుకున్నాం. మనమే ముసలు అయిపోయినామో, మనకు చేసి పెట్టాలి, మనమేడ పెడతామని మనం ఉన్నప్పుడు దేవుడు ఎందుకో ఈ సంకల్పం రావడము, ఈ గుడి కట్టడం. ఇప్పుడు కూడా ఏమి మన తర్వాత గుర్తింపు ఉంటుందని చేస్తూ ఉండేది. వేరే ఇంకేంటి, వేరే విధంగా అదొకటి. రెండోది ఏమంటే ఇక్కడ ఎవ్వరూ ప్రమేయం ఉండదు. ఏది పడగొట్టాలన్నా నేనే చేస్తా, ఏది కట్టాలన్నా నేనే చేస్తా. ఎవరు డబ్బులు నిర్ణయం లేదు, ఓన్లీ సింగిల్ నిర్ణయం. దానివల్ల ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అయితే పోతుంది. వచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇది వద్దు అంటాడు, ఒక ఆయన అది తీసే అంటాడు, ఇట్లా లేదు. ఒకరికి నచ్చిండేది మన హిందూ దేవాలయాల్లో వచ్చింది ఇదే సమస్య. కరెక్టే చెప్పినారు. అవును. ఇప్పుడు వేరే మతస్థుల్లో ఆలయం కట్టాలో మసీదు కట్టాలంటే 10 మందిని వానికి రికమెండ్ చేసి 20 మంది చేసి కట్టిస్తాడు. క్రిస్టియన్లో పోతే 30 మంది చేసి కట్టిమంటాడు చర్చిని. మన హిందువుల్లో పోతే వాడిని 50 మంది కింద ఇచ్చేస్తాడు. పొడి కిందకి పొడి, నువ్వు కట్టద్దురా, నువ్వు ఈ ఆలయమే కట్టద్దు, నువ్వు ఇంకోటి. ఎందుకంటే ఎందుకో తెలియదు. ఈ పొద్దు కనీసం మన జిల్లా స్థాయికి ఎత్తుకుంటే ఇంచుమించు 4000 గుళ్ళు ఉన్నాయి. ఏమి అద్దంలో ఉండేవి, ఫౌండేషన్ లో ఉండేటివి, మళ్ళా ఇంక విగ్రహం పెట్టే సమయం నిలిచిపోయిండేవి అన్ని ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు అట్లా పరిగెత్తా ఉంది. అదే నేను హిందూ బంధువులకు అందరికీ చెప్పేది ఏమంటే, ఇది సమానతగా చూసుకోండి, మంచిగా చేయండి. తాబేలు కుందేలు కథ అయిపోతుంది మంది. ఏమంటే వాళ్ళు ఏం చేస్తారులే అని కుందేలు మనం ఎక్కువ ఉన్నాం కదా ఇప్పుడు చూసేకి, పోయేసి పరిగెత్తిపోయాడు కొంచెం పనుకుందాం, తాబేలు వీళ్ళు బతికింది అయిపోతుంది. నేను మన వాళ్ళకి చెప్తాను, హిందువులందరికీ, రేపు మీరు ఆస్తులు ఏమి ఇస్తారో నాకు తెలియదు కానీ బానిసత్వం ఇవ్వద్దండి వచ్చే పిల్లలకి. అంతే కదమ్మా. చెప్పు, ఈరోజు వైశ్యాసులో విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. 10,000 5,000 మందికి ఒకరు ఉంటారు కదా. జైన్ మతస్థుల్లో విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. బ్రాహ్మణుల్లో తీసుకుంటా ఉంటారా? ఏమి కారణం చెప్పు, నువ్వే చెప్పు. అంటే వాళ్ళ కోఆర్డినేషన్. ఇప్పుడు బాగా చూడు, వయసు 45 ఏళ్ళు అయిపోతే కూడా జాతకం కలపకుండా పెళ్లి చేసుకోడు. ఖచ్చితంగా చేసుకోరు. జాతకం కలపకపోతే ఎలా చేసుకోవచ్చు కదా. ఏమంటే మనము ఇక కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పోయినాము, ఒక స్వామి దగ్గరికి పోయినాము, బ్రాహ్మణ స్వామి దగ్గరికి పోయినాము, అయ్యా మా పిల్లని పాపని అట్లా చూడండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, 36 గణాలు రావాలి, 18 వచ్చినాయి, మీరు శుద్ధులు చేసుకోవచ్చుకోండి అని వాళ్ళు చెప్పేస్తారు. అయిపోయింది. 18 వచ్చినప్పుడు 18 పోయిందా, ఉందా? పోయినట్లా ఏం తక్కువ రావాలి. ఇవి కొన్ని సమస్యలు మన వాళ్ళు పట్టించుకోవడం లేదు. 2 జాతకాలు పెట్టి కలిపితే ఎవరో విడిపోమని పోరు. ఇంకోటి, 100 మంది లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంటే 4 3 ఉన్నారు అంతే, కలిసిమెలిసి. ఎందుకు పోయినారు? కొంచెము పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేసిన పెళ్లిళ్ళు అయితే కనీసం 50-70 అన్నా ఉన్నాయి. వీళ్ళైతే 3% 2% కూడా లేరు, మొత్తం పోయినారు. ఎందుకు పోవాలి? ఇందువల్ల నువ్వే చెప్పు. ఈ జాతకానికైతే విలువ ఉంది, కానీ దాన్ని నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే, ఎద్దినిందంటే ఘాట్లే కట్టి అంటారు. అది ఆవా, ఎద్దా, ఏ నక్షత్రంలో పుట్టింది, అది ఏ లగ్నంలో పుట్టింది, అది ఏంది, దాన్ని చూసుకునేవారు కొంతమంది. ఎవరెవరు వైశాఖ చూసుకుంటారు, బ్రాహ్మణులు చూసుకుంటారు, జైన్ మతస్థులు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. మన వాళ్ళు మిగతా వాళ్ళంతా చూసుకోరు. ఎంచేపు స్వాముల మీద చేయడము,
వాళ్ళ మీద దోషేయడం కాదు. మనం కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా దానికి ఫస్ట్ ఏం చూస్తారు ఇప్పుడు? పోయినారా, అమ్మ ఎర్రగా ఉందా, బాగుందా, సూపర్, బాగా చదువుకుందా, బాగా చదువుకుంది, చదువుకుందా, చాలు. ఓకే, ఒకే కూతురా, ఇంకా సూపర్. ఏమన్నా వాళ్ళ నాయన ఏమన్నా బాగా సంపాదించి పెట్టినాడా, ఇంకా సూపర్ సూపర్ అని కట్టేసి ఈ కొట్లాట ఎందుకు? అమ్మ ఈరోజు చెప్పింటాను నేను, మానవ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. ఎప్పుడు పోతారో ఎవరికి కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ ప్రకృతికి ఒక ధర్మం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్యం దాంపత్యం ఉంటేనే ఈ ప్రకృతి ధర్మాన్ని వీళ్ళు కరెక్ట్గా పాటిస్తూ ఉన్నట్లు. అది లేనప్పుడు వీళ్ళు ఎందుకో కనీసము బాగా చూడండి రా, ఇది నేను సంబంధం నేను చెప్తాను. ఓ మానవుడు నేనే, వివరాలొద్దు, నేను నాకు ₹1,00,000 కారు ఉంది, నాకు లేదులే, చెప్తాను, మాటకి చెప్తాను. చెప్పండి. వేరే వాళ్ళ ముందు చెప్తే బాధపడతారు కదా, మనమే చెప్పుకున్నాం. ₹1,00,000 కారు ఉంది, రేపు నేను చచ్చిపోతే నా కారులో తయారు, శవాల బండ్లో తీస్తాను. దేనికి? నేనే కదా సంపాదించిండేది మీరే. 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, కానీ నేను చచ్చిపోతే నేను వరండాలో వేస్తాను, ఇంట్లో పెట్టరు. నా దగ్గర ఇంట్లో పెట్టరు. ఎక్కడండి ఉంది? ఎక్కడ లేదు, బయట. ఇప్పుడు మీ ఇంటికి వస్తా, చెప్పులు వేసుకొచ్చిన ఆయన ఈ రోజులు పెట్టిపోతాను, రేపు పెట్టుకుంటాను. స్వామి స్వామి 10 దినాల కంటే ఎత్తుకుంటా. చిన్న శవాన్ని సంఖలో పెట్టుకొచ్చాడు, పెట్టుకుంటావా? చెప్పుల కంటే ఈనమైన జీవితం మంది. ఏ మానవుడైనా పుట్టినోడు 10 మందికి ఏం చేయాలి, 10 మందికి మంచి చేయాలి, ప్రకృతికి ఏం ధర్మాన్ని పాటించాలి చూడాలి. ఇప్పుడు మానవుడు, నేను కూడా, నువ్వు కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తాం, ఖచ్చితంగా చేస్తారు. కానీ మార్పు చెందాలి. మార్పు చేంజ్ అయ్యి మనం ఏదో ఒక మంచి చేస్తే మనం 10 మంది బతుకుంటాం ఎప్పుడు. అది లేక మానవ జీవితం అయితే ఎందుకు వేస్ట్? ఇది నిజాలో ఇంకేమైనా ఉంటే అడుగు. నేను మాట్లాడితే నైట్ వరకు కూడా మాట్లాడుతూ ఉంటా. నీకేమైనా హోమాలు పూజలు చేసుకుంటారు కదా స్వామి, అది హోమాలు పూజలు భక్తులు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమి స్వామి? ముఖ్యమైన విషయాలు ఏమంటే, ఒక అబ్బాయికి పెళ్లి కాల, ఒక అబ్బాయికి ఎవరికి పెళ్లి కాల, ఎదుగుతా ఉంటారు. ఎందుకు కాలేదని తెలియాలంటే జాతకం ఉండాలి. ఖచ్చితంగా ఉంటే ఈ 9 మంది గ్రహాల్లో పెళ్లికి ఎవరు అడ్డం ఉన్నారు, ఏ గ్రహం అడ్డం ఉంది అని ఆయన శాంతి చేసి హోమం చేస్తే వాళ్ళు పెళ్లి అయిపోతుంది. ఇక్కడ నెలకి మనం 20 హోమాలు చేస్తే 10 పెళ్లిళ్ళకే చేస్తున్నాను. కనీసం దీంట్లో కూడా 88%. ఇప్పుడు 10 మందికి చేస్తే 8 మందికి ఓకే, కానీ 2 పోతాయి. ఏమంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కూర్చునే ఇంచేపా ఏం పూజది అని మాట్లాడుకుంటూ చేయనికి పోతే మనం ఏం చేయలేము. అదొకటి. 2, నీకు ఇప్పుడు భూకారకుడు కుజునికి శాంతి చేస్తే నీ భూములు తగనాలు ఏమైనా ఉంటే సాల్వ్ అవుతాయి. ఇట్లా ప్రతిదానికి కూడా హోమాలు ఉన్నాయి, చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకము, దేవుని పైన నమ్మకం ఉండి చేసుకోవచ్చు, తప్పేంలా. అంటే పరిహారాలు చేసిన తర్వాత భక్తులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? 11 రోజులు నాన్ తినకూడదు. 11 రోజులు పద్ధతిగా ఉండాలి. ఉంటే అది సెట్ అయిపోతుంది. వాళ్ళకి ఎక్కడ దిగి 3 monthsలో వాళ్ళకి తెలిసిపోతుంది. అది చేస్తానే ఆ ఛాయలు వాళ్ళకి తెలుస్తాయి, తెలియకుండా అయితే ఉండవు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు కదా స్వామి మీరంతా, దీనివల్ల మీకు వచ్చిన గొప్ప సంతృప్తి ఏంటి? దానంత తృప్తి ప్రపంచంలో దేని దగ్గర లేదు. ఒకసారి ఆనందించి చూడండి, తెలుస్తుంది. ఎట్లా 10 మందికి అన్నం పెడితే మన తృప్తి ఎంతో అంత ఉంటుంది. నాకు ఒక్కరోజైనా 10 మంది తినకపోతే నా ప్రాణం గలగలగలగా కొట్టుకుంటుంది, నాకు కానీ మా భార్య కానీ. 10 మంది అన్నం తినాలి. ఇప్పుడు మా చూడు, మా ఫ్యామిలీ ఎవరున్నా ఏమని అడిగితే, నీ ఫ్యామిలీ ఎవరు అంటే, నేను, నా భార్య, మా స్వామి, మా కుక్కలు 10, మా పిల్లులు 20, మా ఆవు, మా ఎద్దు, మా 2 దూడలు, మా ఇంట్లో 2 కప్పలు ఉన్నాయి లోపల. ఇంట్లో కూడా ఉన్నాయి 2, అవి అన్నం తింటాయి. ఇది నా ఫ్యామిలీ. ఇవి రయ్యి పువ్వులు మమ్మల్ని వదిలిపెట్టి పోలే, మేమే ఉండేది. ఇంకా మీకు అందరూ ఉన్నారు, వాళ్ళు సాయంత్రం వాళ్ళ ఇంట్లోకి పోతారు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి కదా. మా ఫ్యామిలీ నిజమైన ఫ్యామిలీ, రియల్ ఫ్యామిలీ. నేను ఎక్కడన్నా బయట పోయి వస్తే కూడా ఫస్ట్ మా కుక్కల్ని, మా యావుల్ని, మా పిల్లుల్ని అన్నీ చూసి మనం కొనుక్కుంటా, వీళ్ళంతా బాగుండారా లేదా, వీళ్ళ సంగతి ఏమి, వీళ్ళకి పెట్టినారా లేదా అని. అవి నాకు నేరుగా మా ఓన్ అడుగు, అవి నాకు రిపోర్ట్ చేస్తాయి, నేను వస్తానే పెట్టలేదంటే.
ఏం దీంట్లో ఏమి అర్థంతా ఏమి ఉండదు. ఈ కాలంలో ఆధ్యాత్మికతను యువతకు ఏ విధంగా చేరవేయాలి స్వామి? ఎందుకంటే పప్పు కల్చర్, దీనివల్ల ఏమిటంటే యువత ఈ ఫోన్ చూసుకోవడము, దీంట్లో ఏముంది చూసుకోవడము, ఒకటి బాగా గుర్తు చూసుకోతారు. మన హిందూ ధర్మంలో బిడ్డ పుట్టినప్పటి నుంచి నేర్పించారు ఏమనండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టడం. ఖచ్చితంగా ఒక్కరు చెప్పలే, ఒకరు పెట్టలే. ఎవరో కొంతమంది పెడతాను, ఏంది ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కొంతమంది పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు నమస్కారం పెట్టమని. పద్ధతి ప్రకారం మనం పెట్టాలి. ప్రతిరోజు తల్లిదండ్రులకి పాదాలు నమస్కారం చేయాలి. ఎన్ని తీర్థయాత్రలు తిరగకపోయినా తల్లిదండ్రులకు దండం పెడితే నీకు అంత పుణ్యం నీ అకౌంట్లో పడిపోతుంది. అన్నమే బెటరు తల్లిదండ్రులకి. ఎక్కడి నుండి పుణ్యం వస్తుంది? పుణ్యం వస్తుంది చెప్పు. ఇప్పుడు 10 మంది బిడ్డల్ని ఒక తల్లి తండ్రి కానీ వాళ్ళని సాకి చదువు చేసి వాళ్ళకి అన్నీ ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ 2 తల్లిని 10 మంది సాకలేరు. ఇది తల్లి బిడ్డలకున్న అనుబంధం. ఈ అనుబంధాలను పట్టుకొని ఏం చేస్తావు తల్లి? ఉందా చెప్పు, ఉందా? ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ఎంతమంది కొంతమంది ఉన్నారు, 1000 మందిని పట్టుకొస్తే ఒకడు కూడా తగలడు. తల్లిదండ్రులు సక్రంగా చూసుకునేవాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు ఈ కాలం. అదొకటి. 2 హిందూ అంటే ఎట్లా గుర్తుపెట్టాలి? ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు, ఇంత బొట్టు పెట్టుకున్నావు కదా, ఎట్లా నువ్వు ఏమనుకోవాలి? ఇప్పుడు నేను హిందువులే కదా స్వామి. హిందూ అంటే ఏమి ఇంత బుట్ట కనపడుతుంది కదా స్వామి, బాగా పెట్టాలి. ఇప్పుడు దూరంగా పోయి నించుకో, ఇందాక అంటే కదా నీ సెల్లో నాకు అచ్చాలు కనపడదు, నీకు బొట్టు కూడా నాకు అట్టే కనిపిస్తుంది. ఏమి మన ధర్మం మీరు పెట్టుకోండి, అంతన్నా పెట్టిన అది కూడా పెట్టుకుని పోతా అంటే రోడ్డు నుంచి. మన ధర్మంలో బొట్టు పెట్టుకోవాలి, అర్థమవుతుందా? కనీసం అంటే భార్య భర్తకి ఇంటికి ఇరుగోసుకొని కూడా కనపడకూడదు. కానీ ఎవరు ఉండదు తల్లి, భర్త అన్నం చేసుకొచ్చాను పెట్టాలి. జొమాటో స్విగ్గీ అవన్నీ ఎలా పెట్టుకుంటారు, తింటారు, అది బాగా వేసిపోతారు. హస్బెండ్ వంట చేస్తే పిల్లలు కూర్చొని తింటారు కదా. నిజమే, ఇట్లా ఇది జరుగుతుంది స్వామి నిజంగానే. ఏం చేయమంటావు? ఇప్పుడు దేన్ని నమ్మాలి? ఇప్పుడు ఫస్ట్ ఇంకోటి తెలుసా, చెప్పండి. ఇది ఘాటుగా ఉంటుంది. ఆడబిడ్డ ఉండే తల్లిదండ్రే మగబిడ్డకి పెట్టినివ్వడంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఏమంటే వాళ్ళ అబ్బా అమ్మ ఉండకూడదు, చచ్చిపోయిండాలి. లేదు ఉన్నా సపరేట్గా ఉండాలి. సరే ఉండాలబ్బా సపరేట్గా ఉంటారు అంటే మీ వానికి ఖచ్చితంగా మంచి కంపెనీలో ఉద్యోగం ఉండాలి. ఉంది. సరే కారు ఉండాలి. ఉంది. మళ్ళా అదేమది మంచి ఇల్లు ఉండాలి. ఉంది, మా ఊర్లో ఉంది. లేదు బెంగళూరులోనే ఉండాలి, ఉండకూడదు. అదే ఆ కర్మ ఎట్లన్నా పోని. అవన్నీ అయిన తర్వాత ఆ పాప జీతం మీకు ఇచ్చేలేదు. వాడు చేసిన జీతంలో నెలకు ఆ పాపకు 20,000 ఖర్చులకు ఇచ్చేయాలని చెప్తున్నారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు? నా దగ్గర జరుగుతాయి కాబట్టి చెప్తాను నీకు. అట్టుంది లోకం తీరు. ఏం చేయమంటాం? ఎక్కడ మారేది? ఇప్పుడు మన చూడలేదు, పూతలపడి దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసినారు, మాకు పెళ్లి కావాలను అని చెప్పి. మగపిల్లలు ఫ్లెక్సీలు వేసి, నేను యూట్యూబ్లో చూస్తే ఫ్లెక్సీలు వేసి పక్కన వాడిని మన జీతము, వాడు ఏ కంపెనీలో పనిచేసాడు, నాకు ఎంత జీతం వస్తుంది, పెళ్లి చేసుకుంటా, ఈ జాతరకంతా ఆడపిల్లలు వచ్చింటారు, చూసి చేసుకోండి మమ్మల్ని పెట్టింది. ఆడికి వచ్చింది మన బతుకు. మనం ఇంకేం చేయమంటావు చెప్పు? స్వామి, ఈ ఆలయానికి మొదటిసారిగా వచ్చే భక్తులు ఉంటారు కదా స్వామి, వాళ్ళు చేయాల్సిందే మొట్టమొదటి తొలి పూజ ఏది స్వామి? కుస్మాన దీపం పెట్టడమే. గుమ్మడికాయలో కుస్మానం అంటే గుమ్మడికాయలో దీపం పెట్టడం. కొంతమంది ఏమనంటే బియ్యం పోసి ఇసుక పెట్టి దానిపైన గుమ్మడికాయ పెట్టి దాన్ని పెట్టి వాళ్ళ సంకల్పం, వాళ్ళకి ఏం కోరిక ఉందో వాళ్ళ సంకల్పం పెట్టుకొని 18 నిమిషాలు పెట్టాలి. ఒళ్ళు బాగలేదు అనుకున్నాం, బాగలేని వాళ్ళు కింద ఉప్పు పోసి పెట్టాలి. అది వాళ్ళ కోరిక. చేస్తే వాళ్ళకి ఆరోగ్యం కొంచెం కుదురు పడుతుంది. అంటే తొలి పూజ అయితే అదే స్టార్టింగ్ పూజ ఖచ్చితంగా. మన గుళ్ళో ఏం చేస్తామని అప్పుడు మొదలు ఆపుతున్నాను, ఏందో ఇంకో పక్కకు పోతే. మన గుళ్ళో అష్టమి రోజు వచ్చి తెల్లారి నుంచి కుస్మాన దీపం పెడతారు, మీరు చూస్తున్నది. 2 ఉమ్మత భైరవం జరుగుతుంది. ఎప్పటి వరకు 1:30 వరకు, 1:30 నుంచి 4:30 వరకు ఆపుతారు. ఫస్ట్ 4:30 నుంచి రాత్రి ఇప్పుడు 7:30 వరకు స్వర్ణాకర్షణ భైరవం జరుగుతుంది.
మళ్ళా నైట్ రుద్రాభిషేకం జరుగుతుంది 8:30 వరకు. 8:30 వరకు. తెల్లారి నుంచి అన్నం పెట్టడం అయితే తెల్లవారి నుంచి నైట్ 1 గంట వరకు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. రెండోది ఏమంటే శివకోటి కూడా ఉంటుంది. ప్రతి అష్టమికి శివకోటి ఉంటుంది. శివకోటి ఇప్పటి వరకు నిలపలేదు. గుడి కట్టినప్పటి నుంచి ఇప్పుడు 123, 125 అన్ని శివకోట్లు జరిగినాయి ఇప్పుడు. అదేవిధంగా అన్ని ఒక 110 భజనలు జరిగినాయి. భజనలు ఒక అష్టమికి శివకోటి ఉంటుంది, ఒక అష్టమికి భజన ఉంటుంది. ఈ నిత్యం జరుగుతుంది. మళ్ళా వచ్చి నవరాత్రుల్లో వచ్చే అష్టమి రోజు దుర్గాష్టమి రోజు చండీ హోమం చేస్తాం. అంటే బాగా భారీ ఎత్తున ఇంచుమించు హోమంలో 5 లక్షల రూపాయల సరుకులు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ సాయంత్రం అష్టమి రోజున ఎండుమిరపకాయలు హోమంలో వేస్తారు రాత్రి అని మేము విన్నాం. అది వేసినప్పుడు మీరు మాత్రము అది ఎండుమిరపకాయలు హోమంలో వేసినప్పుడు చుట్టుపక్కలంతా భక్తులు ఉంటారు, అన్ని ఎండుమిరపకాయలు వేసినా కూడా ఘాటు అనేది రాదు అంటారు. మళ్ళీ నార్మల్ టైంలో ఏ భక్తుడైనా సరే ఇట్లా ఒక ఎండుమిరపకాయ వేసినా కూడా మొత్తం ఘాటు వచ్చేస్తుంది. వద్దు, ఇప్పుడు నువ్వు ఉంటే నేనేసి వెళ్ళిపోతా. దానికి వెళ్ళిపోయినాక 10 నిమిషాల తర్వాత వెయ్యి, నువ్వు ఆ పక్కే ఉండవు, 2 వేస్తే చాలు. ఎక్కువ దాని వెనకాల ఏమన్నా ఆధ్యాత్మిక రహస్యం ఏమన్నా ఉందా? ఆయనకున్న పవర్. మనలో దిష్టి ఉంటుంది. ప్రతి మానవునికి దిష్టి అనేది కంపల్సరీ. నరదిష్టికి నల్లరాయన పగిలిపోతుందని మన శాస్త్రాలలో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు వరకు దిష్టి తీస్తూనే ఉంటారు. ప్రతి మనిషి తప్పదు. ఈ దిష్టి పోవాలనుకుంటే ఉప్పు, మిరపకాయలు దిష్టి తీసుకొని హోమంలో వేస్తే మన నరదిష్టి మొత్తం తీసేస్తాడు. అది మన మనిషికే కాదు, ఇంటికి తీసుకోవచ్చు, దుకాణాలకు, అంగుళ్ళకు తీసుకోవచ్చు, వాహనాలకు తీసుకోవచ్చు, అన్నింటికి తీసుకొని మేము బుట్ట పెట్టిన బుట్టలో వేసేస్తే నేను తీసుకొచ్చి హోమంలో వేసేస్తాను. లేదు మీరు నేను బుట్ట ఎత్తుకుని వస్తాను పూర్ణ అవుతాను, అప్పుడు ఆ బుట్ట కూడా వేయచ్చు. వేసేస్తే నేను వేసేస్తాను. అది నువ్వు ఆ బుట్ట ఏం తల్లి 50 బుట్టలు పోసినా రాదు. మీరు దిష్టి తీసుకున్న వేస్తే అందుకు పవర్ అనమాట. అంత దిష్టి తీసుకుంటాడు ఆయన బయట ప్రతి ఒక్కటి. మామూలు టైంలో ఒక మిరపకాయ అయినా కూడా ఊరికే నువ్వు ఇంట్లో వేయి, ఇక్కడ దాకా ఎందుకో ఇంట్లో వేస్తే తిరగబాత పెడితేనే బయట పరిగెత్తారు లేచి వెళ్ళిపోతా. ఇన్ని మిరకాయలు వేస్తే రాదంటే ఆయన శక్తి అమ్మా. ఈ గుళ్ళో వైబ్రేషన్ ఫుల్ ఉంటుంది. 2 ఏం కోరుకున్నా నువ్వు మనస్ఫూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టి చేస్తే 100% దీన్నే మేము మార్చేదానికి ఏమి ఉండదు, చేసుకోవచ్చు. మాకు వీలైనంత వరకు ఈ జాతకాలు వేసి వాళ్ళకి మంచి చెట్లు ఉంటే చెప్తాము. వాళ్ళేమి ఈ జాతకం వేసిన అడిగి చెప్పించుకున్నారని ఈ గుళ్ళోనే చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు. జాతకం మీద చెప్పించుకున్నారంటే ఈ గుళ్ళో చెప్తే పూజ చేసుకోవాలి రూల్ ఏం లేదు. ఎక్కడైనా చేసుకొని మనకు అభ్యంతరాలతో ఏమి ఉండవు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు పక్కన భారతదేశంలో అతిపెద్ద విగ్రహం కట్టినాం. ఇక్కడ కాలభైరవ ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం 57 అడుగులు పూర్తి అయిపోయింది. రేపు బెస్వారి నుంచి పెయింటింగ్ దిగుతారు. ఎవరన్నా కావాలంటే కూడా దానికి ఏమన్నా కావాలంటే హెల్ప్ చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం, కంపల్సరీ కాదు. దాంట్లో అది పెద్దది విగ్రహం కదా, దాంట్లో ఏమన్నా మేము కూడా ఒక పార్ట్ చేస్తామంటే చేయొచ్చు, తప్పేం లేదు. ఈయన వల్ల మేము వస్తాం మీ దగ్గరికి అవంతా కూడా ఏం లేదు, వాళ్ళ ఇష్టం. అది చేయాల. మేము కూడా ఆ విగ్రహంలో ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలోనే అది పెద్దది కాలభైరవ ఉంది. ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. కాలభైరవ ఎక్కడా లేదు. భారతదేశం లేదంటే ప్రపంచంలో లేదు. దాంట్లో మాది కూడా చేస్తామంటే ఈయన తప్పేంలే. ఏమన్నా జరిగిపోతూ ఉంటుంది. హెచ్ఐలు ఇస్తానే ఉంటుంది. చేసే నేనేం తేలేదమ్మా. వాళ్ళు దాన్ని చూసిన వాళ్ళే వాళ్ళు నేను ఇది చేసుకుంటానని చేసుకుంటా ఉన్నాను. మంది ఏముంది, నేను నిమిత్తి మాత్రుడే. కాలభైరవునికి వాచ్మ్యాన్. ఆయన వచ్చిందని భద్రంగా పెట్టి మంచి పనులకు ఉపయోగించడం, ఎంతకంటే ఏం లేదు. ఎదిటి వాడిని చూసి కుల్లడం మానేయాలి. ఏం మానేయాలి? కుల్లడం మానేయాలి. అది బానేస్తే మానవుడు బాగుంటాడు. ఇప్పుడు వాని భార్యలో వాడు పడుకుంటాడు, నీకెందుక? నీ పని నీ వల్ల అయితే హెల్ప్ చేయలేకుండా నీ పని నువ్వు చేయి, అంతే కదా. ఇది నేను చెప్పినవన్నీ నా అనుభవంలో కూడా చాలా ఉన్నాయి. నా లిస్టులో నా అకౌంట్లో ఉండేవే చెప్తాను చాలా. మనం కూడా పులిని చూసి నక్కలు పెట్టుకుంటే చాలా ఉన్నాయి. అర్థమవుతుందా?
అది అనుభవించి ఇది మంచిది కాదు. మీరు బాగా చూసుకోండి, ఉన్న సన్యాసులతో అంతా ఫస్ట్ బాధపడి వచ్చిన వాళ్ళే సన్యాసులు. లేకుంటే వాడికి ఏం తెలుసు, ఏం చెప్తాడు? ఇప్పుడు బుక్కులు చదివేది కాదు. ఇప్పుడు నేను కూడా చదువుతాంట, ఏం ఉండేదేమో చదువుకుంటా అంట, బొల్లకి ఎక్కించుకుంటా అంతే. నీకు కాలంలో అనుభవించాలి. నువ్వు ఏడ అనుభవించలే, నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది ఏమి దీనివల్ల మన కష్టమేమి నష్టమేమి. మనం ఇది ఎదుటోళ్ళు వచ్చి మన ఎదురు నన్ను ఇప్పుడు నా ముందు ఇప్పుడు నేను చచ్చిపోతాను వస్తే మనం మిగిలిస్తా, మనకి ఎన్నో చెప్తా, నాకు తెలిసింది చెప్తా, నా అనుభవం చెప్తా, ఇంక తెలిసింది తెలుసుకుని చెప్పి వాడిని రెడీ చేస్తా. ఆ 10 నిమిషాలు వాడిని ఆపేస్తే వాడు మళ్ళీ రాయడు, వాడు రెడీ అయిపోతా అంటాడు. అర్థమేదా? వాడిని ఆపాలి. నువ్వు ఎవరిని ఆపాలి? ఆ క్షణం వాడిని ఆపాలి. ఆ వృత్తే నేను చేస్తాను, ఇస్తానని పెడతాను. ఏమనంటే దాన్ని మార్చెక్కేద్దాం, వేరే దానిపైన మార్చెక్కేద్దాం, వేరే పని మీద పెడదాము. ఎవరన్నా దాతలు చేస్తే మాకు బాత్రూమ్లు కావాలి, ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి కావాలి చేసి వచ్చి ఎవరన్నా చేయిస్తే అది వాళ్ళ ఇష్టం. మనం చెప్తాం. ఇంకా దీనికి కూడా ఇప్పుడు మనకు ఫండ్స్ కావాలి. ఇంకా అంటే విగ్రహం అయితే పూర్తి అయిపోయింది, ఇంకా పెయింటింగ్ మళ్ళీ ఒప్పించినాం 5 లక్షకి పెయింటింగ్ కొట్టేది. మన కింద గ్రానైట్లు వేసే ఉన్నాయి, వేరే పనులంతా ఉన్నాయి, మళ్ళీ ఓపెనింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నాకెవరంటే చిన్న కోరిక, హెలికాప్టర్ పూలు వేయించాలని నా కోరిక. అది ఎవరిది కాదు, ఎంతో ఒక ఆశ. ఇంత చేసినా కదా చేద్దామని అనుకుంటున్నా. మోస్ట్లీ నాకు తెలిసిన కానీ శివరాత్రికి ఓపెనింగ్ ఉంటుంది, ఖచ్చితంగా హెలికాప్టర్ తేవాల్సిందే, పూలు వేయాల్సిందే. ఎవరిన హెలికాప్టర్ దాసులు ఉంటే కూడా పంపించి కూడా ఆనందం నాకు. ఇది అడగచ్చు, అడగాల. ఏ సమస్యకైనా ఈ గుడికి రావచ్చు, ఏ సమస్యకైనా వచ్చి ఆయన నమ్మి పూజ చేసుకోవచ్చు, దీపాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ వీలు ఉండి వాళ్ళకి సౌకర్యం ఉండే వాళ్ళకి ఎవరున్నా కూడా బయట నుంచి 360 శాఖలు హోమాలు చేస్తాం. ఇలా ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఇంకొకటి ఉంది, ఇంకొక రూల్ కూడా ఉంది. ఈయన ప్యాకేజ్ రివర్స్ ప్యాకేజ్. ఒకవేళ వీలుంటే అన్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు, అవి వాళ్ళు డబ్బు చెప్తే వాళ్ళకి ఇచ్చేసి చేయించుకొని పోతాడు డేట్ తీసుకొని. మాకే డబ్బు ఇవ్వాలని రూల్ ఏం లేదు ఈడ, ఇది కూడా లేదు ఈడ. నేను జాతకం చెప్పినా నువ్వేనా చేసుకుంటాను చేసుకో, లేదు సరుకులు లిస్ట్ చెప్పమంట, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చేయరు కదా, ఇవ్వమంట వేసుకొని కూడా పో. లేదు అట్లా లేదు, అంతా ఎంత ఖర్చు అయితే రాసి ఇస్తాను, ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే తెచ్చి చేయిస్తారు అంతే తప్ప ఇడేమి ఇది కమర్షియల్ అయితే కాదు. స్వామి, ఇప్పుడు మా రన్ టీవీ ఛానల్ దగ్గరకు సంబంధించి మా ప్రేక్షకులకు ఇచ్చే ఆశీర్వచనాలు ఏవో స్వామి, మీరు ఏదైనా సందేశం, ఆశీర్వచనం? కాకుండా మన హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి, సుఖశాంతులతో ఉండండి, మనసు పద్ధతులు లేకుండా బతకండి, ఆనందంగా ఉండండి. ఇది మీ ఊరికే కదా, అందరికీ ఇదే కాలానికి పనికి వస్తుంది. ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్నవి మర్చిపోయి ఆనందంగా ఉంటుంది, చిన్నవి పెద్ద చేసుకొని ఉండకూడదు. అప్పుడు మీకు ఉండి చూడండి, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది. సో స్వామి గారు అయితే ఈ శ్రీ కాలభైరవ స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకతలు, ఏ విధంగా హోమాలు చేస్తారు, అదే విధంగా ఈ కూష్మాండ దీపం అనేది ఏ విధంగా నిర్వహిస్తారు అనే ఆధ్యాత్మిక విశేషాలన్నీ కూడా మనకు చాలా చక్కగా వివరించారండి. అదే కాకుండా స్వామివారు ఎంతో మందికి కూడా స్వామీజీ గారు జాతకాలు చెప్పడం అనేది జరిగింది. ఆ జాతకాలకి సంబంధించిన హోమాలు చేసుకొని ఇప్పటికీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ వ్యవహారాలు ఏవైనా సరే వాళ్ళవన్నిటి కూడా ఫలితాలు అనేటివి మంచి ఆధ్యాత్మిక ఫలితాలు ఇచ్చాయని, అదే విధంగా ఆ కాలభైరవుని అనుగ్రహం వాళ్ళ ఇంట్లో అంతా కుటుంబం మీద ఉందని స్వామివారు అయితే మనకు వివరించారు. రన్ టీవీ వ్యూవర్స్ మీకందరికి కూడా ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మీరు కూడా ఈ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రాన్ని వచ్చి సందర్శించి ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, అదే విధంగా మీకేమైనా మీ కుటుంబంలో దోషాల నివారణ కానీ, ఏవైనా జాతక సమస్యలు ఏమైనా ఉంటే స్వామివారి దగ్గర వచ్చి హోమాలు జరిపించడం కానీ, వారి యొక్క సలహాలు తీసుకుంటే మీ కుటుంబంలో కూడా సుఖశాంతులు ఉంటాయని మేమైతే కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు చాలా వరకు గుడి అనేది ఇంకా పెండింగ్ లో ఉంది, ఇంకా అక్కడక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా కాలభైరవ స్వామిది పెద్ద విగ్రహం అనేది ప్రతిష్టాపిస్తున్నారు. దానికి సంబంధించి దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ గుడి డెవలప్ గురించి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా కొంచెం దాతలు సహాయం చేస్తే మరికొంత బాగుంటుందని మేము రన్ టీవీ తెలుగు ద్వారా కోరుకుంటున్నాం. సో చాలా మంది భక్తులకు ఈ ఆలయం అనేది ఎక్కడుందో ఇంతవరకు అసలు సరిగ్గా కొంతమందికి అడ్రస్ కూడా తెలియదు. సో ఈ ఆలయం కరెక్ట్ గా అడ్రస్ ఏదంటే
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం బొమ్మరాజుపల్లె గ్రామంలో శ్రీ అష్టకాల భైరవ స్వామి సమేత ఆలయం. ఇక్కడికి వచ్చి శ్రీ మూలాతి శ్రీరాములు సిద్ధాంతి స్వామి గారిని మీరు సందర్శించినట్లయితే మీకు ఎటువంటి సమస్యలున్నా ఆయన పరిష్కారాలు చెప్పి వాటిని ఏ విధంగా ఫలితాలు వస్తాయో అవి కూడా మీకు చాలా చక్కగా వివరిస్తారు. ఒకసారి ఆ స్వామీజీ గారిని మీరు దర్శించి మీ యొక్క సమస్యలు అనేది ఆయనకు విన్నవించుకుంటే చాలా చక్కగా పరిష్కరిస్తారు. అదే విధంగా ఈయన ఎంతో మందికి కూడా సమస్యలను పరిష్కరించి మళ్ళీ కూడా ఈ ఆలయానికి సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరిగింది. సో మీరు కూడా వ్యూవర్స్, రన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి మీ యొక్క సమస్యలు స్వామీజీ వారికి తెలిపి మీరు కూడా కాలభైరవ అనుగ్రహం పొందాలని రన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.